నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఇదొక నాన్ పొలిటికల్ వీడియో. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బాంబ్ పేలబోతుంది పార్లమెంట్. జూలై 20 నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో దేశ రాజకీయాన్ని కుదిపేసేటువంటి అత్యంత సంచలనమైన బిల్ టేబుల్ కాబోతుంది. అదే 130వ రాజ్యాంగ సవరణ బిల్. ఏంటా బిల్? కేవలం 30 రోజులు జైల్లో ఉంటే నువ్వు ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, క్యాబినెట్ మినిస్టర్ అయినా సరే పదవి ఉండదు. కుర్చీ ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. ఇది సారాంశం. జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తాం అనే లీడర్ల వ్యూహాలకు శాశ్వతంగా సమాధి కట్టే ఈ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఊహించని రీతిలో పూర్తి సపోర్ట్ ఇచ్చేసింది. ఇంతకీ జూలై 20న పార్లమెంట్లో ఏం జరగబోతుంది? ఈ బిల్లు వెనక మోడీ సర్కారు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఏ పార్టీలు దీనికి మద్దతు ఇస్తున్నాయి? ఏపీ రాజకీయాల్లో దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఇటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఇన్సైట్స్ అండ్ పొలిటికల్ లీగల్ డీప్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. సబ్జెక్ట్ వైజ్, పార్టీలకు అతీతంగా. సాధారణంగా మన దేశంలో చట్టం ఏం చెప్తుందంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటాం. అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ 1951 సెక్షన్ 8 క్లాస్ 3 ప్రకారం ఏదైనా క్రిమినల్ కేసులో కోర్టు ఒక ప్రజాప్రతినిధికి కనీసం 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధిస్తే వారు తక్షణమే తమ పదవిని కోల్పోతారు. 2013 నాటి సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తర్వాత ఈ చట్టం లేదా ఈ రూలు ఇంకొద్దిగా స్ట్రిక్ట్గా అయింది అని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు రాబోతున్న కేంద్ర బిల్ దీనికి పూర్తిగా భిన్నం. ఇక్కడ కోర్టు శిక్ష వేయాల్సిన అవసరం లేదు. దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసినా లేదా ఏదైనా కేసులో విచారణ ఖైదీ అంటే అండర్ ట్రయల్ ప్రిజనర్ అంటారు, వరుసగా లేదా విడతల వారీగా 30 రోజులు జైలు శిక్ష అనుభవిస్తే చట్టసభల్లో లేదా స్థానిక సంస్థల్లో వారు సభ్యత్వం రద్దు అవుతుంది. చట్టపరంగా ఇదొక పెను మార్పుగా అభినందించవచ్చు. డేటా బేస్డ్ అండ్ పొలిటికల్ అనాలిసిస్ మనం పరిశీలించినట్టయితే ఏడీఆర్ అంటాం. అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ నివేదికల ప్రకారం మన దేశంలో చట్టసభలకు ఎన్నిక అవుతున్నటువంటి ప్రజాప్రతినిధులు దాదాపుగా ఆల్మోస్ట్ ఆ డేటా ప్రకారం 40% పైగా లీడర్ల పైన రకరకాల క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందులో తీవ్రమైనటువంటి క్విడ్ కో ప్రో కానీ, అవినీతి కానీ, మనీ లాండరింగ్ కేసులు కానీ ఎక్సెట్రా సో ఆన్ అండ్ సో ఫోర్త్ చాలా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఈ బిల్ అమల్లోకి వస్తే రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన అవుతుందనేది ఒక వాదన. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించింది. ఇట్స్ అనౌన్స్డ్ అఫీషియల్లీ. పరిపాలనలో పారదర్శకత పెంచేందుకు కానీ, నేర చరితులు చట్టసభల్లోకి రాకుండా అడ్డుకునేందుకు కానీ ఈ నిర్ణయం దోహదపడుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సర్కార్ భావిస్తుంది. ఎస్, ఇట్స్ ఓకే. కానీ ఇక్కడ లీగల్ లూప్ హోల్స్ మనం ఆలోచించాలి. నాణ్యానికి ఒకవైపు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా మనం చూడాలి. దీనిపై చట్టపరమైన, రాజ్యాంగపరమైనటువంటి అభ్యంతరాలు, సందేహాలు నేను ఒక ప్రొఫెషనల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇది పొలిటికల్ వెండెట్టా అంటే రాజకీయ కక్ష సాధింపు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు తమకి నచ్చని ప్రతిపక్ష నేతలపై అక్రమంగా లేదా అన్యాయంగా కేసులు పెట్టి బెయిల్ రాకుండా జస్ట్ 30 రోజులు జైల్లో కనుక ఉంచగలిగితే వాళ్ళ పదవి పోతుంది. మరి ఇది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యమా, ప్రమాదకరంగా మారుతుందా అనేది ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్. రాజ్యాంగ ప్రాథమిక హక్కు ఇంకో పాయింట్ నేను అంటాను. కోర్టు ద్వారా నేరం రుజువయ్యేంత వరకు ఎవరైనా సరే నిర్దోషిగానే పరిగణించబడతారు న్యాయశాస్త్రం ప్రకారం. ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అనేది న్యాయశాస్త్రం చెప్తుంది. కానీ ఈ బిల్లు ప్రకారం నేరం రుజువు కాకముందే పదవి పోతుంది. మరి ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఒక లీగల్ ఎక్స్పర్ట్గా నాకు వస్తున్నటువంటి ఒక సీరియస్ డౌట్ ఇది.
అసలు ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు బ్యాక్‌గ్రౌండ్ ఏం జరిగింది చూసినట్టయితే 2025 ఆగస్టులోనే ఈ బిల్లులు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే దీని తీవ్రత దృష్ట్యా దీనిని అపరాజిత సారంగి నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి రిఫర్ చేశారు. అయితే తాజాగా ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వాళ్ళ రిపోర్ట్‌ని రెడీ చేసింది. జూలై 20 నుంచి జరిగేటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఈ ఫైనల్ రిపోర్ట్‌ని సభ ముందు ఉంచి చట్టం చేయాలి అని చెప్పి కేంద్రం అడుగులు వేస్తుంది. ఈ బిల్లులో మీకు సబ్జెక్ట్ వైజ్‌గా 3 ప్రాథమిక సూత్రాలున్నాయి. ఏంటంటే 1 5 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే తీవ్రమైన నేరాల ఆరోపణలు ఉండాలి అనేది ఒక క్లాజు. రెండోది సదరు లీడరు వరుసగా 30 రోజుల పాటు కస్టడీ లేదా రిమాండ్‌లో ఉండాలనేది ఒక కండిషను. మూడోది అలా ఉంటే 31వ రోజు పీఎం లేదా సీఎం ఎవరైనా సరే తన పదవికి రాజీనామా చేయాల్సిందే. లేదంటే ఆటోమేటిక్‌గా పదవి రద్దవుతుంది అనేది క్లాజులు. అయితే ఇటీవల జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్యానెల్ పదవి రద్దు అనే పదానికి బదులుగా సస్పెన్షన్ అనే పదాన్ని వాడాలని, ఒకవేళ నిర్దోషిగా తర్వాత తేలితే మళ్ళీ పదవి వచ్చేలాగా మార్పులు చేయాలి అనేది ఒక రికమెండేషన్‌గా మనకి తెలియవస్తా ఉంది. అయితే ఈ బిల్లు మొత్తం ఈ విధంగా ప్రపోజల్ ఉన్నప్పుడు ఏ పార్టీలు మద్దతిస్తున్నాయి? ఏ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి? ఆ పార్టీ సపోర్టింగ్ డైనమిక్స్ మనం ఒకసారి చూసినట్టయితే ఈ బిల్లు పార్లమెంట్‌లో పాస్ అవ్వాలంటే 2 సభల్లో, ఉభయ సభల్లో 2/3 మెజారిటీ ఉండాలా. ప్రత్యేక మెజారిటీ అవసరం. ఎందుకంటే ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి. మరి ఏ పార్టీ స్టాండ్ ఏమై ఉండవచ్చు అనేది మనం అనలైజ్ చేస్తే మద్దతు ఇస్తున్నటువంటి కూటమి ఎన్డీఏ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సహజంగానే న్యాచురల్‌గా ఆబ్వియస్‌గా దీనికి పూర్తి అనుకూలం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ పూర్తిగా ఆల్రెడీ మద్దతు ప్రకటించింది. అవినీతి రహిత పాలన కోసం జైలు నుంచి పాలన సాగించే సంస్కృతికి చెక్ పెట్టటానికి ఇది అవసరం అని ఏపీ సర్కార్ వాదిస్తుంది. ఇక వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళెవరు? ఇండి కూటమి అంటే ప్రతిపక్ష అలయన్స్, అది కాంగ్రెస్ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నాయి. ఇక పదవులు ఇది ఇంప్లిమెంట్ అయితే పదవులు కోల్పోయేది ఎవరు? ఏంటి? ఏది ఇంపాక్ట్ ఎలా ఉంటుందని ఆలోచించినట్టయితే ఈ బిల్లు కనుక పూర్తి స్థాయిలో చట్టంగా మారితే, ఇన్ కేస్ మారితే భవిష్యత్తులో ఎవరికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశం ఉంది అనంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, సిబిఐ, ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థల కేసుల్లో ఇరుక్కొని నెలల తరబడి రిమాండ్‌లో ఉండేటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీస్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, లేదా స్థానిక సంస్థల్లో అంటే మున్సిపల్ చైర్మన్స్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు ఉంటూ కేసుల కారణంగా జైలుకు వెళ్ళే స్థానిక నేతలు. ఇక నెక్స్ట్ ఏంటంటే రాజకీయ ఆందోళనలు, ధర్నాలు అనివార్యంగా చేయాల్సి వస్తుంది. అటువంటప్పుడు తీవ్రమైన సెక్షన్ల కింద అరెస్ట్ అయ్యి నెల రోజుల పాటు బెయిల్ రాని ప్రతిపక్ష నాయకులు ఇబ్బంది అవుతుంది. సో ఫ్రెండ్స్, నేర రహిత రాజకీయం కోసం కేంద్రం తెస్తున్నటువంటి ఈ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం స్వాగతించటం ఒక అడుగు ముందరకే అయినా కూడా దీన్ని దుర్వినియోగాన్ని అడ్డుకునే సేఫ్ గార్డ్స్, రక్షణలు ఏంటి అనేవి నాకున్నటువంటి క్వశ్చన్. మరి 30 రోజుల జైలు నిబంధనపై, ఈ రూలుపై, ఈ బిల్లుపై మీ అభిప్రాయం ఏంటి? ఇది రాజకీయ వ్యవస్థని క్లీన్ చేస్తుందా, వాషింగ్ చేస్తుందా, లేదా ప్రతిపక్షాలను అణచివేయటానికి ఒక అస్త్రంగా మారబోతుందా? మీ కామెంట్‌ని కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్, అథెంటికేటెడ్ అనాలిసిస్ కోసం, నాట్ ఓన్లీ పొలిటికల్ అనాలిసిస్, అన్ని రకాల అనాలిసిస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.